మొన్న టాల్కమ్ పౌడర్ న్యూస్ ఛానల్లో మొత్తం పందికొవ్వు, దొన్నపోతుకో కొంచెం, పందికో కొంచెం, ఏదైతే చేప నూనె కొంచెం, బాత్రూంలో యాసిడ్ కొంచెం, ఇవన్నీ తెచ్చి వాళ్ళు తయారు చేశారు లడ్డుని. వినండి, ఒక తెలుగు ఛానల్ ఇవన్నీ చేసి లడ్డూని తయారు చేసి అద్భుతంగా ఉంది, సువాసన వస్తుంది, అసలు మామూలుగా పందికొవ్వు చాలా అద్భుతంగా ఉంది, వారి బాత్రూంలో యాసిడ్తో తయారు చేసిన లడ్డు చాలా బాగుందని చెప్పి మంచి సువాసన ఉంది, కమ్మగా ఉంది, తీయగా ఉంది, మంచి సువాసన వస్తుందని చెప్పి పెట్టారు కదా. ఇప్పుడేమో ఈరోజు పేపర్లో అప్పుడు కంపు కొట్టింది, ఆ లడ్డు ముక్కలయ్యింది, వాసన వచ్చింది, పట్టుకోలేకపోయాం, అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, కుట్టి చెప్పింది, బేబీ చెప్పింది, ఇదే కదా మీరు రాసింది. మరి ఆ లడ్డు అప్పుడు సువాసన ఉందన్నారు కదా, యానిమల్ ఫ్యాట్ కలిస్తే. ఈరోజు ఏమో అప్పుడే కంపు కొట్టింది. మరి కంపు కొట్టి చంద్రబాబు నాయుడు కొట్టలేదా కంపు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంతా తిందగా, కొట్టలేదా? నరేంద్ర మోడీ గారు తిన్నారుగా, కంపు కొట్టలేదా? అంటే దున్నపోతు కొవ్వు, పంది కొవ్వుతో ముఖ్యమంత్రులు, జడ్జిలు, ప్రధానమంత్రులు, లేదంటే ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులు, గవర్నర్లు అందరూ తిన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. మరి అందరూ తింటే అందరికి సువాసన వచ్చిందా? మీరు మీ ఛానల్, మీ రాతలో ఇదేమన్నా హెరిటేజ్ నెయ్యా కంపు కొట్టడానికి? ఇదేమన్నా హెరిటేజ్ నెయ్యిలో అంటే ఒక్క చుక్క కూడా పెరుగులేదంట దాంట్లో. హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లో ఒక్క చుక్క కూడా పెరుగులేదంట. కానీ పైకి చూడండి మీరు, హెరిటేజ్ ఏం రాస్తారు వాళ్ళు? హెరిటేజ్ ట్రూ కార్డ్ అని రాస్తారు. ట్రూ కార్డ్ అంట. ట్రూ కాదు, టోటల్ కార్డ్. టోటల్ కార్డ్ అంట, మొత్తం కార్డే, ప్యాకెట్ నిండా కార్డే, బట్ కార్డు లేదు దాంట్లో. ప్యాకెట్ నిండా పెరుగు ఉంది, దాంట్లో అసలు పెరుగులేదు, చుక్క పెరుగులేదు. ఏముందంటే జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్, ఇదే ఉందా హెరిటేజ్ దాంట్లో? హెరిటేజ్ దాంట్లో ఉంది కాబట్టి అందరు దాంట్లో అట్లానే ఉంటుందా? ఓ పని చేద్దాం చంద్రబాబు నాయుడు గారు, ఎనీ హెరిటేజ్ మీరు సెలెక్ట్ చేయండి, ఒక్కదాన్ని శాంపిల్కి పంపిద్దాం. మీ ఆంధ్రానా, తెలంగాణ ఎక్కడున్న మీ హెరిటేజ్ దాంట్లో ఒక నెయ్యి ప్యాకెట్ని, ఒక పెరుగు ప్యాకెట్ని ఇట్టి మనం ఒక ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిద్దామా? టెస్ట్ చేపిద్దామా? సిద్ధమా మీరు? అసలు మీకు మీరు కలుపుతారని చెప్పి అందరూ ఏ కలుపుతారంటే, మీ హెరిటేజ్లో పందికో ఉందనో, లేదంటే మీ హెరిటేజ్లో ఏదైతే బాత్రూమ్ యాసిడ్ కలిపారని దేవాలయాలు అట్లా కలపరు కదా. మీకున్న ఒక్కరి బుద్ధులు అందరికి ఉండవు కదా. ఇప్పుడు కూడా కల్తీ నేను వాడారు కదా మీరు, కల్తీ దొంగ కదా మీరు. ముందు దీనికి సమాధానం చెప్పండి. ఒక్క హెరిటేజ్లో నాకు తెలిసి ఇది హెరిటేజ్ మొత్తాన్ని కాంట్రాక్ట్ కొట్టేయాలని కుట్రేమో. ఏదైతే ఇప్పుడు అన్ని ఇక్కడ జంతువులకో, దున్నపోతులకో కలిసేసింది, సో టెండర్ లేకుండా డైరెక్ట్గా హెరిటేజ్కి ఏమైనా కొట్టేయాలని కుట్రా? హెరిటేజ్ సంస్థకి మొత్తం తిరుమల నెయ్యి కాంట్రాక్ట్ కొట్టేయాలని ఏమన్నా కుట్ర చేస్తా ఉన్నారేమో అనిపిస్తా ఉంది చూస్తే. ఎందుకంటే లక్షల లడ్లు రోజు లక్షల మంది తింటారు, వాళ్ళు ఎవరికి వాసన రాలా. వీళ్ళే వాసన వస్తుంది బాగా అంటారు కొద్దిసేపు, అబ్బో కంపు కొడుతున్నాను అప్పుడు కొద్దిసేపు అంటాడు. మీ బతుకులు మీరు ఎక్కడైనా మనిషి పుట్టక మనుషులాగా ప్రవర్తించండి మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నా. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు. దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులు లేకుండా పోతారనేది భవిష్యత్తులో కనపడిద్ది అనేది వాస్తవం.